వృషభ రాశి వారికి 15, 16, 17 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ముఖ్యంగా ఏంటంటే గనక మీకు ఈ కష్టాలు రాబోతున్నాయి. ఈ కష్టాల నుంచి మీరు బయటపడాలంటే ఈ పరిహారం తప్పనిసరిగా చెయ్యాలి అనమాట. ఒకవేళ గనక ఈ పరిహారం చేసుకోకపోతే విపరీతమైన కష్టాలొస్తాయి, గుర్తుపెట్టుకోండి. అలానే కాకుండా చాలా వరకు కూడా మీరు మోసపోతారండి. చాలా అనేక రకాల సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టాయి అనమాట. ఆ సమస్యలు ఏంటంటే గనక మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. అందులో ఏంటంటే కొంతమంది ఉన్నారండి, కొంతమంది కూడా ఏంటంటే మిమ్మల్ని భారీగా మోసం చేయాలని చూస్తున్నారు. మీద పగబట్టారనమాట. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడమే వీళ్ళ యొక్క లక్ష్యం అని చెప్పొచ్చు. కాబట్టి ఈ 3 రోజులు కూడా మీకు ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఇవంతా కూడా ఇప్పుడు మనము ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందామండి. అందుకే వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వృషభ రాశి వారి గురించి మనందరికీ తెలిసిందే కదా. వీళ్ళు చాలా కష్టపడతారండి. వీళ్ళ జీవితం ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా అంటే కష్టాలు పడుతూనే పెరిగారు. ఇప్పటికి కూడా ఎన్నో కష్టాలు, బాధలు అనుభవిస్తూ ఉంటారనమాట. ఏనాడు కూడా సుఖ సంతోషాలు లేని లైఫ్ ఈ వృషభ రాశి వారిదని చెప్పొచ్చు. అలానే కాకుండా వీళ్ళకు కష్టాలకు తోడు ఏంటంటే కనుక అన్ని బాధలు, అలానే ఇంటి బరువు బాధ్యతలు కూడా వీళ్ళ మీదనే ఉంటూ ఉంటాయండి. చాలా కష్టపడుతూ ఉంటారు. కుటుంబం కోసం ఏదైనా చేస్తూ ఉంటారనమాట. అంటే కుటుంబం కోసం వీళ్ళు ఏంటంటే కనుక ఎంతకైనా తెగిస్తారండి. అలాగే ఇక్కడ ఏంటంటే కనుక ఈ 3 రోజులు కూడా విపరీతమైన కష్టాలు అయితే రాబోతున్నాయి. ఎలాంటి కష్టాలంటే కనుక భరించలేరని చెప్పొచ్చు. అలాంటి కష్టాలు అయితే మీకు ఏర్పడబోతున్నాయండి. ఆ కష్టాలు ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే మీరు ఆ కష్టాల కూబిలో పడిపోయి చాలా వరకు కూడా సమస్యలు అంటే ఫేస్ చేయలేని ఇబ్బందుల్లో ఉంటారనమాట. అయితే సమస్యలు పోవాలన్నా, కష్టాలు పోవాలన్నా పరమేశ్వరుణ్ణి పూజించండి. అంటే ఆ శివయ్యను పూజిస్తే చాలండి. మీ కష్టాలన్నీ కూడా పోతాయి. మీకు ఏంటంటే కనుక అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. అలానే కాకుండా కష్టాలు ఎన్ని భగవంతుడు మీకు ఇస్తాడో ఆ భగవంతుడు ఏంటంటే ఆ కష్టాలను తీసేస్తాడండి. ఇప్పుడు మీకు ఎన్ని కష్టాలు వచ్చినా ఆ కష్టాల నుంచి మిమ్మల్ని ఆ భగవంతుడే బయటికి పడేస్తాడనమాట. అంటే గట్టెక్కిస్తాడని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ప్రత్యేకించి ఏంటంటే కనుక ముఖ్యంగా చెప్పాలంటే వృషభ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందమైన వ్యక్తులు, అందంగా ఉంటారు, అందరినీ కలుపుకొని పోతారు, అందరితో ప్రేమతో మాట్లాడుతూ ఉంటారు. ఎవరి మీద కూడా కుళ్ళు, కుతంత్రాలు, ఈర్ష్య ఇలాంటివి అయితే ఉండవండి. వీళ్ళు ఏంటంటే కనుక అందరినీ దగ్గరికి తీసుకునే రకం, కానీ ఒకరిని అంటే దూరం పెట్టడం, ఒకరిని దగ్గరికి తీసుకోవడం ఇలా చేయరు. అందరినీ సరి సమానంగా చూస్తూ ఉంటారు. ఎవరు నన్ను సరి సమానంగా చూసినా చూడకపోయినా నేను అందరినీ సమానంగా చూస్తా అని భావిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఎవరికి విలువ ఇవ్వాలి, ఎవరికి మర్యాద ఇవ్వాలి అనేది వీళ్ళకు తెలుసుంటుంది. ఎవరితో ఎలా మాట్లాడాలనేది కూడా వీళ్ళకు తెలుసుంటుంది అనమాట. చిన్నప్పటి నుంచి మనం చెప్పాం కదా, బరువు బాధ్యతలు ఇవన్నీ ఎక్కువగానే ఉంటాయన్నమాట. వీళ్ళ లైఫ్లో ఎప్పుడు కూడా ఏంటంటే తీరని కష్టాలు అయితే ఉంటాయి. ఆ కష్టాల కూబిలో పడిపోయి వీళ్ళు చాలా వరకు కూడా అంటే సమస్యలు కూడా తెచ్చుకుంటూ ఉంటారనమాట. ఇంకా తర్వాత ఇప్పుడు ఏంటంటే చాలా వరకు కూడా వీళ్ళకు మనం గత కొంతకాలంగా చూసుకుంటే పనుల్లో చాలా ఆటంకాలు వస్తున్నాయండి. ఒక పనిని మొదలు పెడదామంటే ఆ పని జరగట్లేదు. ఏదైనా పని అనుకుంటే ఆ పని కూడా అవ్వట్లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు పనులు అవుతాయా లేవా, నా లైఫ్లో నేను ఇలాగే ఉండిపోతానా, లైఫ్లో నేను ముందుకు వెళతానా లేదా అని అయోమయ పరిస్థితులు పడిపోయారు. ప్రతిరోజు కూడా ఏంటంటే కనుక రాత్రి పడుకునేటప్పుడు అండి సమస్యల గురించి, కష్టాల గురించి ఆలోచించుకుంటూ ఇబ్బంది పడుతూ ఏంటంటే కనుక ఏదో ఒక రకంగా వీళ్ళు జీవితాన్ని సాగిస్తున్నారని చెప్పొచ్చు. పైకి నవ్వుతూ కనిపిస్తారండి, పైకి ఏంటంటే కనుక చాలా బాగున్నారనిపిస్తారు, కానీ ఆ నవ్వు వెనకాల బాధ ఏంటంటే కనుక ఎంత ఉంటుందంటే అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. అలా వృషభ రాశి వారికి ఏంటంటే చాలా సమస్యలు, బాధలు, కష్టాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఆ తర్వాత ఏంటంటే ఈ 3 రోజుల్లో మనకు మొదటి రోజు అమావాస్య పడుతుంది కదా, అందుకే గుర్తుపెట్టుకోండి మీకు శివానుగ్రహం కలుగుతుందండి. చాలా కష్టాల నుంచి మీరు బయటపడాలంటే కనుక అమావాస్య రోజు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి. అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదని చెప్పొచ్చండి. కాబట్టి ఏంటంటే అమావాస్య రోజు ఇలా ఈ పరిహారం చేయండి. అమావాస్య సోమవారం వచ్చింది కాబట్టి చాలా శక్తివంతమైన అమావాస్య అండి. ఇక్కడ మీరు చూసుకుంటే పిల్లల పరంగా కావచ్చు బాగుంటుందండి, ఫ్యామిలీ పరంగా బాగుంటుంది. కుటుంబ సభ్యుల్లో ఏంటంటే కనుక ఐకమత్యం అనేది ఉంటుంది. ఎక్కడైతే విలువ మర్యాద కోల్పోయారో మళ్ళీ తిరిగి అక్కడ విలువ మర్యాదలు మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ అమావాస్య నుంచి ఏంటంటే కనుక కొన్ని కష్టాలు అయితే తగ్గుతాయండి. నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు మీరు ఎన్నో కష్టాలు, బాధలు పడ్డారు కదా, ఆ కష్టాలు, బాధలు పోయి కొంచెం అంటే కష్టాలు తగ్గే అవకాశం అయితే ఉంటుంది. కొంచెం మంచి రోజులు అయితే ప్రారంభం కాబోతున్నాయి. ఈ అమావాస్య నుంచి విసుడి తిరగబోతుంది. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారబోతుంది. మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరగటం, అలానే కాకుండా మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండటం, ఒకవేళ లేకపోయినా మీరు ఏంటంటే కనుక మార్చుకునేంత శక్తి మీకు ఉంటుందని చెప్పొచ్చు. అలా ఆ విధంగా ఏంటంటే కనుక మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయని చెప్పుకోదగ్గ విషయం అండి. అయితే రేపు మనకు 15వ తేదీ సోమవారం వచ్చింది. అలానే కాకుండా అమావాస్య కూడా ఉంది కదా, మీరు ఉదయాన్నే లేవండి, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. అలానే కాకుండా ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి శని దోషాలు, శని బాధలు అధికంగా ఉంటూ ఉంటాయి. ఏది చేసినా కానీ పెద్దగా కలిసి రాక బాధపడతారు, ఇబ్బంది పడతారు కదా. అలాంటి వాళ్ళు స్నానం చేసే నీటిలో ఏంటంటే చిటికెడంతా ఉప్పు అంటే గల్లుప్పు
రాళ్ళ ఉప్పు రాక్ సాల్ట్ అంటాం కదా, అది వేసుకోండి. ఆ తర్వాత చిటికెడంత పసుపుని వేసుకోండి. అలా వేసేసి శుచిగా ఏంటంటే కనుక స్నాన కార్యక్రమాలు చేయండి. 2 పూటలు స్నానం చేస్తే మంచిది. లేదండి కుదరదంత సమయం ఉండదంటే ఒకటే పూట స్నానం చేయండి, కానీ తలస్నానం చేయండి. అలా స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి. ముందుగానే ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోండి. అలా చల్లిన తర్వాత మీరు ఇంకొకటి ఏంటంటే కనుక ఇక అనంతరం ఏంటంటే ఇంట్లో శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకొని మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేసేసి దీపారాధన చేసుకోండి. రేపు పెట్టే దీపానికి ఎంతటి పవర్ ఉంటుందంటే అంతటి పవర్ ఉంటుందండి. మీరు చెప్తే నమ్మరు, కానీ అంత శక్తి దీపానికి ఉంటుందన్నమాట. ఆ దీపం ఏంటంటే మీ కష్టాన్ని తీరుస్తుందండి. 90% ఆ దీపమే మీ కష్టాన్ని తీరుస్తుందన్నమాట. ఎలా అంటే కనుక మీరు చక్కగా దీపం పెట్టుకోండి. డైలీ ఎలాగైతే దీపం పెడతారో అలానే పెట్టండి. దీనికంటూ ప్రత్యేకించి దీపారాధన చేయాల్సిన అవసరం లేదు. రోజు ఎలా అయితే దీపం పెడతారో అలా దీపం పెట్టేసి అందులో ఒక్క లవంగాన్ని తీసుకోండి. ఇంట్లో లవంగాలు ఉంటాయి కదా, మనం వాడుకుంటూ ఉంటాం కదా, ఆ లవంగాన్ని తీసుకొని ఆ లవంగాన్ని చేతిలో పట్టుకొని దీపం వెలిగించిన తర్వాత ఆ లవంగానికి ఏంటంటే కనుక మీ కష్టాలు చెప్పుకోండి. కష్టాలు పోవాలి, అద్భుతమైన ఫలితాలు రావాలి, మా జీవితం మారాలి, మాకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అన్నట్టుగా మీకుండే సమస్యలన్నీ కూడా ఆ దీపానికి అంటే ఆ యొక్క లవంగానికి చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ లవంగాన్ని మీరు ఆ దీపంలో వెలుగుతున్న దీపంలో వేసేయండి. వెలుగుతున్న దీపంలో వేసేసి ఏంటంటే కనుక చక్కగా సంకల్పం చెప్పుకొని ఇంకా వేసేసిన తర్వాత దీపం కొండెక్కుతుంది కదండి, అప్పుడు తీసేసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పడేయండి. తొక్కే ప్లేస్లో మాత్రం వెయ్యకండి. అంటే అందరూ తొక్కుతూ ఉంటారు కదా, అలాంటి స్థలాల్లో వెయ్యకూడదు. కొంచెం చెట్టు మొదట్లో వేయండి, కానీ తులసి మొక్క మొదట్లో మాత్రం వేయకండి. ఇలా చేసుకుంటే చాలా మంచిదండి. ఈ యొక్క దీపం వల్ల మీ కష్టాలు అనేక రకాల కష్టాల నుంచి మీరు బయటపడతారు. ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే దీపం పెట్టిన తర్వాత చిన్న బెల్లం ముక్కని తీసుకోండి. అంటే ఈ బెల్లం ఏం చేస్తుందంటే భగవంతుడికి నివేదన అయ్యే పదార్థం కాబట్టి మీరు ఎంతైతే తినగలుగుతారో అంత బెల్లం తీసుకొని శివుడి పటం ముందు పెట్టుకొని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ బెల్లాన్ని మీరు స్వీకరించండి. అలా చేసుకుంటే ఏంటంటే మీ జాతక సమస్యలండి, గ్రహాలు అనుకూలించకపోవటం, ఏదైనా పని చేస్తే కలిసి రాకపోవటం, ఇబ్బందికరంగా ఉండటం, కొంచెం బాధలు కలుగుతూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే ఇలా బెల్లాన్ని తినండి. బెల్లం తింటే మంచిది. బెల్లం తింటే శరీరం ఉక్కులాగా మారుతుంది. బెల్లం తినటం వల్ల గ్రహస్థితి మెరుగుపడుతుంది. బెల్లం తినటం వల్ల ఏంటంటే కనుక సర్వరోగ నివారణగా పరిగణించబడుతుంది. బెల్లం చాలా మంచిది, ఐరన్ కూడా ఉంటుంది. అలానే కాకుండా అది దైవానికి అంకితం చేయబడుతుంది. కాబట్టి బెల్లం పైన తేనె కానీ ఆవు నేతిని కానీ పోసేసి మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోవాలనేసి ఏంటంటే కనుక ఆ బెల్లాన్ని తినేయండి, సరిపోతుంది. మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట. ఇక ఇలా ఇంట్లో పూజ చేసుకోండి. అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే దగ్గరలో మీకు శివాలయం ఉంటుంది కదండి, అంటే మనకు నార్మల్గా మన ఊళ్ళల్లో శివాలయాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి మీకు మీ జీవితంలో మనం ముందే చెప్పాం కదా, మీరు చాలా కష్టాలు పడుతున్నారు, బాధలు పడుతున్నారు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని. అలాంటివి లేకుండా ఏంటంటే కనుక మీరు ఆవు పాలు ఉంటే ఆవు పాలతో పరమశివుడికి ఏంటంటే అభిషేకం చేయండి. 200% కష్టాలు పోతాయి. మీరు కోరుకుంది జరుగుతుంది. మీరు కుబేరులాగా కూడా మారుతారు. దైవానుగ్రహం లేదని కనుక మీరు అనుకున్నట్టయితే దైవానుగ్రహం కలగటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి కుదిరితే ఏంటంటే కనుక ఆవు పాలతో చేయండి. అందరికి అందుబాటులో ఆవు పాలు ఉండవు కదా, తెచ్చుకోలేరు కదా, అలాంటి వాళ్ళు నార్మల్గా ఏంటంటే ప్యాకెట్ పాలతో కూడా చేయొచ్చు, లేదంటే నీళ్ళతో చేయొచ్చు. నీళ్ళల్లో ఏంటంటే కనుక చెంబుడు నీటిలో 1 స్పూన్ పంచదారను కలిపి ఆ నీటితో అభిషేకం చేసినా కానీ శివానుగ్రహం అయితే కలుగుతుంది, కష్టాలు తీరుతాయి. అలానే కాకుండా ఆ శివుడే ఏంటంటే కనుక మిమ్మల్ని కష్టాల నుంచి బయటపడేస్తారు. అద్భుతంగా మీ లైఫ్ ఉంటుంది. మీరు చెప్తే నమ్మరు, కానీ అంత చక్కగా ఉంటుందండి. కాబట్టి మర్చిపోకుండా చేసేసుకుని రిజల్ట్ అనేది పొందండి. ఇక ఇలా ఈ చిన్న చిన్న నియమాలు పాటించుకుంటూ చక్కగా శివుడిని పూజించుకోవడం, ఆరాధించడం చెయ్యండి. అనంతరం వచ్చేసి ఏంటంటే రేపు అమావాస్య చాలా శక్తివంతమైనది కదా, మనం ముందే చెప్పాం కదా, ఏదైనా పని అనుకుంటే జరగదు, ఏదైనా చేద్దాం అనుకుంటే అస్సలు కూడా వీలు పడదు, అనుకున్నట్టుగా అసలు మా లైఫ్ ఉండనే ఉండదు, మేము అనుకోని విధంగా మా లైఫ్ ఉంటుందని మీరు బాధపడతారు కదండి. అలానే దానికి తోడు ఏంటంటే కనుక మీరు కొంచెం బాగున్నా కానీ మంది చూసి ఓర్వలేని వారు చాలా మంది ఉన్నారు. మీ చుట్టాల్లో కావచ్చు, మీ చుట్టుపక్కల కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళల్లో కావచ్చు, మిమ్మల్ని చూసి కుళ్ళుకునేవారు, కుతంత్రాలు జరిపేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళ యొక్క చెడు అంటే శక్తుల నుంచి మీరు బయటపడాలన్నా, చెడు దృష్టి నుంచి మీరు బయటికి రావాలన్నా సరేనండి, గుర్తుపెట్టుకోండి. ఏం చేయండి అంటే మీరు మన ఇళ్ళల్లో ఉప్పు ఉంటుంది కదా, ఉప్పు గురించి మనందరికీ తెలిసిందే కదా, రాళ్ళ ఉప్పు, గల్లుడు ఉప్పు, రాక్ సాల్ట్ అంటాం కదా, అది తీసుకోండి. మన పెద్దవారు కూడా ఆ ఉప్పుతో దిష్టి తీస్తారు కదండి మనకు. అలా 1 స్పూన్ అంతా ఉప్పుని తీసుకోండి. తీసుకున్న తర్వాత అందులో చిటికెడన్ని ఆవాలు వేయండి. చిన్న టీ స్పూన్ ఉప్పు తీసుకొని చిటికెడన్ని ఆవాలు వేసేసి చక్కగా ఎడమ చేతిలో పట్టుకోండి. కొంతమందికి పట్టుకోవటం ఇలా రాదు కాబట్టి ఒక తెల్లని పేపర్ తీసుకుని ఆ పేపర్లో పెట్టి దానికి పొట్లం కట్టి ఆ తర్వాత 7 సార్లు తల చుట్టూతో తిప్పి అదేంటంటే కనుక పొట్లం విప్పి బయట అంటే 4 దారులు కలిసి
చోటు కానీ కొంచెం మీ ఇంటి నుంచి దూరంగా కానీ ఆ ఉప్పుని పడేయండి. ఇలా చేస్తే దిష్టంతా కూడా పోతుంది, ఎదుగుదల బాగుంటుంది, ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు, సమస్యల నుంచి మీకు విముక్తి కలుగుతుంది, సమస్యలు అనేవి తగ్గడానికైతే అవకాశం ఉంటుంది. మీ పైన ఉండే కూడా ఈ చెడు దిష్టి, నర దిష్టి, దిష్టి దోషాలు ఉంటాయి కదా, వాటి నుంచి కూడా మీకు విముక్తి కలగటానికి ఏంటంటే ఉప్పు పరిహారం అనేది చక్కగా సిద్ధిస్తుందన్నమాట. ఇంకా పాటించుకోండి. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. వృషభ రాశి వారు అందరూ కూడా చెయ్యొచ్చు, అందరూ పిల్లలకు కూడా చెయ్యొచ్చు, పిల్లలు పెద్దవారు తేడా లేకుండా చేసుకోవచ్చండి. ఇది చాలా శక్తివంతమైనది కాబట్టి చేసుకోండి. ఆ తర్వాత ఇలా చేసేసిన తర్వాత ఏంటంటే మీరు ఇంకా ఈ నెంబర్ని రాసి మీ దగ్గర పెట్టుకోండి. ఈ నెంబర్ వల్ల ధనం వస్తుంది, ఐశ్వర్యం కలుగుతుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుంది, అమావాస్య తిదివార నక్షత్రం బాగుంటుంది కాబట్టి ఈ నెంబర్ని రాసి పెట్టుకోవటం వల్ల ధనం లేని చోట ధనం కనిపిస్తుంది, డబ్బు సమస్య ఏదైతే ఉంటుందో అది తీరిపోతుంది, ధన ద్వారాలు తెరుచుకుంటాయి, ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు. మీరే ఏంటంటే కనుక ఆశ్చర్యపోయే ఫలితాలను చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంత శక్తివంతంగా ఏంటంటే ఈ నెంబర్ పనిచేస్తుందండి. ఈ నెంబర్కి చాలా పవర్ ఉంటుంది కాబట్టి మీరు 10 రూపాయల నోటు పైన కానీ తెల్లని కాగితం పైన కానీ రాయండి. ఒక రెడ్ పెన్ కానీ బ్లూ పెన్ ఏది ఉంటే అది తీసుకోండి, సమయానికి ఏది దొరుకుతుంది తీసుకొని ఒక పేపర్ కానీ ఒక 10 రూపాయల నోటు కానీ తీసుకొని దాని మీద ఏంటంటే కనుక మీకు చక్కగా కలిసి వచ్చేలాగా చేసుకోవడానికి, ధనం ఏంటంటే స్టక్ కాకుండా, డబ్బు సంపాదన తగ్గిపోకుండా, ధన ద్వారాలు తెచ్చుకొని ధనం నిరంతరం మీ దగ్గరికి ఆకర్షించబడేలాగా చేసుకోవడానికి ఏంటంటే కనుక 22 రాయండి. అలానే కాకుండా 555 రాయండి, 22 555 88 రాయండి. అలా ఏంటంటే కనుక దైవానికి అంకితం చేయబడే నెంబరు. ఇది చాలా చాలా శక్తివంతమైన నెంబరు. విశ్వంలో ఏంటంటే కనుక శక్తిని కలిగుండే నెంబర్ అని పురాణాలలో చెప్పబడుతుందన్నమాట. అందుకే 22 888 అలానే 22 555 88 రాయండి. ఇలా రాసేసి ఆ పేపర్ని ఏంటంటే కాసేపు మీరు శివుడి పటం ముందు పెట్టి ఆ తర్వాత ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర పెట్టేసుకోండి, మీ పర్సులో కానీ మీ జేబులో కానీ పెట్టుకోండి. ఒక నెల రోజులు పనిచేస్తుంది. ఆ తర్వాత ఏంటంటే తీసేసి మళ్ళీ ఇంకొక తిదివార నక్షత్రం వస్తుంది కదండి, దానికి తగ్గట్టుగా రాసుకోవాలన్నమాట. ఈ నెంబర్ ఉన్నన్ని రోజులు కూడా అండి గుర్తుపెట్టుకోండి, డబ్బు చేతిలో ఆడుతూ ఉంటుంది, పెద్దగా ధన సమస్య అనేది రాదు, సమస్యలు అనేవి అంతగా ఉండవన్నమాట. మీరే ఆశ్చర్యపోతారు, మీరు షాక్ అయిపోతారు కాబట్టి చేసేసుకోండి. ఇలా ఈ అమావాస్య రోజు మాత్రం మీరు ఖచ్చితంగా పాటించండి. అయితే దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఏంటంటే కనుక జాగ్రత్త వహించండి. ప్రయాణాలు అందరికి అనుకూలించవు కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు నిమ్మకాయని మీ దగ్గర పెట్టుకోండి. అలా పెట్టుకొని ప్రయాణం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు ఆ నిమ్మకాయని తీసేసి తల చుట్టూ 7 సార్లు తిప్పి పడేయండి. మీకు ఎలాంటి హాని కలగదు. కొంతమందికి అమావాస్య పడుతుంది, కొంతమందికి పడదు, కొంతమందికి మంచి జరుగుతుంది, కొంతమందికి చెడు జరుగుతుంది. మన పెద్దవారు కూడా చెప్తారు కదా, అమావాస్య రోజు దూర ప్రయాణాలు చేయకూడదు, ఏ పనులను కూడా ప్రారంభించకూడదు. కాబట్టి అమావాస్య రోజు మీరు ఒకవేళ చెయ్యాలి తప్పదంటే మాత్రం నిమ్మకాయని ఖచ్చితంగా మీ దగ్గర పెట్టుకుంటే మంచిదన్నమాట. ఆ తర్వాత మీరు బయటికి వెళ్ళేటప్పుడు, ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు నల్లటి వస్త్రాలు కానీ, లేదంటే రేపు అమావాస్య కదా నలుపు మాత్రం ధరించకండి, బ్లూ కలరు నల్లటి వస్త్రాలు ధరించకండి. ఒకవేళ కాదని గనక ధరిస్తే కష్టాలు మాత్రం మిమ్మల్ని జీవితాంతం చుట్టుముడతాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలా ఏంటంటే ధరించకండి. నార్మల్ పనుల కోసం వెళ్ళేటప్పుడు కూడా నలుపు మీకు అంతగా అచ్చు రాదండి, నిజం చెప్పాలంటే ధరించకపోవటమే బెటర్ అని చెప్పొచ్చు, కాబట్టి ధరించకండి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక నాన్ వెజ్ని తినకండి. నాన్ వెజ్ తినటం వల్ల ఏంటంటే కనుక కోరి మనమే కష్టాలు తెచ్చుకున్న వారం అవుతాం కాబట్టి నాన్ వెజ్ని తినకండి. ఇక మీకు నార్మల్గా చెప్పాలంటే ఫ్యామిలీ పరంగా బాగుంటుంది, వృత్తి ఉద్యోగ పరంగా బాగా కలిసి వస్తుంది, ఇబ్బందులు తగ్గిపోతాయి. మీకేంటంటే ఇక్కడ 2 పెద్ద కోరికలు కూడా తీరుతాయండి. ఒకటి వచ్చేసి ఉద్యోగం లేని వారికి అమావాస్య తిథి తర్వాత ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అది చిన్నదా పెద్దదా పక్కన పెడితే మాత్రం మీరు వెళ్ళి ఇంటర్వ్యూ ఇస్తే ఉద్యోగం రాదు, మీకు తెలిసిన వాళ్ళ త్రూ ఏంటంటే కనుక ఉద్యోగం అనేది లభిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. రెండోది వచ్చేసి ఏంటంటే కనుక సంతానం లేని వారికి సంతాన శుభవార్త, ఒక వాహనం కానీ వస్తువు కానీ కొనుగోలు చేసే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇది అమావాస్య తర్వాత జరుగుతుంది. అమావాస్య ముందు జరుగుతుందా అంటే జరగదని చెప్పొచ్చు. ఇక అమావాస్య తర్వాత మీ గ్రహస్థితి అంతా కూడా బాగానే ఉంటుందండి. కష్టాలు ఉన్నాయండి, చాలా కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాల నుంచి మెల్లిమెల్లిగా బయటపడతారు. దైవానుగ్రహం వల్లనే ఇదంతా కూడా శివారాధన వల్ల, ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల మీరు లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉంటుంది, అనుకున్నట్టుగా మీకు ఏంటంటే కనుక రిజల్ట్ వస్తుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇలా ఈ 3 రోజులు కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ, ఆడవాళ్లతో మాట్లాడేటప్పుడు కానీ గట్టిగా అరిచి మాట్లాడకండి. మీరు మెల్లిగా మాట్లాడినా కానీ మీరు కోపంగా మాట్లాడినట్టు, కోపంగా మాటలన్నట్టు వాళ్ళు సృష్టిస్తారనమాట. అందుకే కొంచెం ఏంటంటే కనుక జాగ్రత్తగా ఉండండి. మీ మీద కావాలనే కొంతమంది ఏంటంటే కనుక పగబట్టారండి. కావాలని ఏంటంటే కనుక మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, బాధ పెట్టాలనేది వాళ్ళ కాన్సెప్ట్ అనమాట. అందుకే ఎవరేమన్నా కానీ పట్టించుకోకండి, వదిలేయండి. వాళ్ళ దారిన వాళ్ళని వదిలేయండి. భగవంతుడు అనేవారు ఉన్నారు కాబట్టి భగవంతుడంతా చూస్తారు.
చూస్తాడనమాట. అలా ఏంటంటే అనుకొని వదిలేయండి. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. డబ్బు పరంగా ఏంటంటే కనుక నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ధనం మీ చేతితో ఎవరికి ఇవ్వకండి. ఇచ్చిన వారు ఇప్పటి వరకు ఇవ్వలేదు కాబట్టి ఎవరికి ఇవ్వకపోవడమే బెటర్ అని చెప్పొచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా మీకు ఏంటంటే ఓవరాల్గా చూసుకుంటే బాగానే ఉంటుందండి. కష్టాలైతే ఉన్నాయి. కొంచెం ఏంటంటే డబ్బుకు సంబంధించిన కష్టాలు, కొన్ని నిందలు పడే అవకాశాలు ఉంటాయి. కొంచెం మీకే మనసు బాగాలేకపోవటం, అనారోగ్య సమస్యలు ఎదుర్కోవటం ఇలాంటి సమస్యలు ఉన్నాయి. కానీ అవి కూడా సద్దు మణుగుతాయని చెప్పొచ్చు. అంతా ఈశ్వరుడే అంటే ఆ శివయ్యే చూసుకుంటాడు. శివయ్య మీద భారం వేయండి. ఇంకా మీరేంటంటే కనుక సేఫ్గా ఉండండి. ఇలా జరుగుతుందన్నమాట. ఇలా ఉంటుంది. అలానే చిన్న చిన్న నియమాలు పాటించుకొని చక్కగా ఫలితాలను కూడా పొందండి. ఇక మీకు తిరుగులేని యోగం కూడా కలుగుతుందని చెప్పొచ్చు.